కొన్ని సాంగ్స్ కండి గ్రూప్ డాన్సర్స్ అవసరం లేకపోయినా ఆ లావిష్నెస్ కోసం ఆ సాంగ్లో భావం పర్మిట్ చేయకపోయినా ఒక 20-30 మంది డాన్సర్లు పెడితే అది లావిష్గా ఉంటుంది అన్న దీంతో కొంతకాలం ఆ హవా నడిచింది అలా. 500, 600, 1000 కూడా పెట్టారంట డాన్సర్స్. అంటే అది వేరు. ఇప్పుడు చంద్రలేఖ సినిమా ఉంది అప్పట్లో జెమినీ వాళ్ళది, దానికి అవసరం. నేను అనేది అలా కాదు. ఇప్పుడు ఒక డ్యూయట్ సాంగ్ ఉంటుందండి, హీరో హీరోయిన్లు తప్ప పక్కన ఉన్న వాళ్ళని చూడరు జనరల్గా ఆడియన్స్. ఈవెన్ దో ఆ సాంగ్లో కూడా గ్రూప్ డాన్సర్లను పెట్టి వాళ్ళతో డాన్స్ లేపించడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? అది ఒక పెద్ద క్వశ్చన్ ఇంతవరకు. వాళ్ళు ఎవరు? ఇంట్లో ఉన్న పనులన్నీ వదిలేసి అందరూ వచ్చేసి వెనకాల ఆడుతున్నారు. జస్ట్ ఫిల్ అప్ ద బ్లాంక్స్. లొకేషన్ బాగా లేకపోయినా ఇది లేకపోయినా ఈ ఆడే అమ్మాయి కొంచెం డల్గా ఆడినా హీరోయిన్ ఎవరో ఉండి ఎవరో ఎప్పుడో అలాగా వేరే వాళ్ళు కూడా ఉంటే ఇది కొంచెం బ్యాలెన్స్ అవుతుంది అని పెట్టడం మొదలెట్టి అది కంటిన్యూ అయింది. డూయట్ సాంగ్లో వేస్ట్. గ్రూప్ డాన్సర్స్ నిజంగానే డూయట్ సాంగ్ అనేసరికి వాళ్ళని వేస్ట్ అనడం వల్ల ఆ ఫోటో కొరియోగ్రఫీకి వాళ్ళిద్దరి మధ్యలో డూయట్, వాళ్ళందరికీ ఎవరు లెటర్ రాశారు? వాళ్ళందరూ పరిగెత్తుకుని వచ్చి వీళ్ళ వెనకాల ఆడతారు కదా. మాకు కూడా అదే, మేము మనుషులమే కదా, మేము ఆడియన్సే. అది మాకు కూడా అది కొంచెం ఎబ్బట్టుగానే అనిపిస్తుంది, కానీ అలవాటు అయిపోయింది. మన సినిమాలో అలవాటు అయిపోయింది. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చెప్తారు 100 మందిని వేసేద్దామని, డాన్స్ మాస్టర్ గ్యాప్ చూసుకొని 200 వేసేయండి సార్ బాగుంటుంది అంటాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పకపోయినా కొంతమంది ఎంత అది ఇందులో వాస్తవం ఏంటి అనేది పక్కన పెడితే కొంతమంది డాన్స్ మాస్టర్స్ అలా ఒక 30 మంది బాయ్స్ 30 మంది గర్ల్స్ని పెట్టేసి కమిషన్ కోసం కూడా సాంగ్స్ చేసిన సందర్భాలు విని ఉన్నాం మేము. అది ఎంతవరకు కరెక్ట్ తెలీదని అనేదానికన్నా అది ఆ మాట నాకు అంతగా నేను సమాధానం చెప్పలేదు. ఒక డాన్స్ మాస్టర్గా మీరు యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఈ క్వశ్చన్, బట్ అది వాస్తవమే కదా అని మీరు అనుకుంటున్నప్పుడు అది వాస్తవేమో. మీకు తెలియదా? నేనన్నా గ్యాప్ ఉంది ఇండస్ట్రీకి, నాకు కొంచెం గ్యాప్ అయిపోయింది. మీరు గ్యాప్ లేకుండా ఇక్కడే ఉన్నారు, క్వశ్చన్లు అడుగుతున్నారు. అంటే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వీళ్ళే డైరెక్టర్ గారు ఒక 10 మంది అని అంటే ఇప్పుడు ఎవరు 10 మంది అనడంలే. ఫస్ట్ ఎవరు చెప్పినా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ గారు కానీ ఇంకా హీరో గారు లేట్గా చెప్తారు. అది అంతగా ఫోకస్ అవ్వదు, ఆయన అవసరం లేదని కూడా వాళ్ళకి బోల్డని పనులు ఉంటాయి. ఇదంతా వీళ్ళు సెట్ చేస్తారు. డాన్స్ మాస్టర్ చెప్తారు మనుషులు కావాలి, ఎక్కువ ఉంటే బాగుంటుందని చెప్తారు. అక్కడ ఎందుకంటే అక్కడ డాన్సర్స్ ఉన్నారు, యూనియన్ ఉంది, డాన్స్ చేసేవాళ్ళు ఉన్నారు, డాన్స్ అలవాటు అయిపోయింది, జనాలు కూడా చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు, బాగుండేది. కానీ వాస్తవం మేడం, ఇప్పుడు పాత సినిమాలు చూస్తే అంటే 50s 60s 70s వరకు సినిమాలు కొన్ని చూస్తే పాట హీరో హీరోయిన్లు ఇద్దరున్నా కూడా ఆ పాటలో ఉన్న ఆ భావం వాళ్ళిద్దరి ఫేసుల్లో కరెక్ట్గా ఫోకస్ చేసి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ సందర్భాలు ఉన్నాయి. బట్ ఆ తర్వాత వచ్చిన పాటలు ఎక్కువగా ఇలా గ్రూప్ డాన్సర్లను పెట్టేసి స్క్రీన్ మొత్తం వాళ్ళతోనే నడిపించడం అనేది జరిగింది కొంతకాలం. అది అవును, అదే నేను ఇందాక చెప్పింది భావం, ఇది ఆ ఎక్స్ప్రెషన్ ఇద్దరి మధ్యలో అంటే ఇద్దరి మధ్యలోనే కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం చెప్పాలి, శాంతారాం గారు జనక్ పాయల్ బాజీ. నేను చిన్నప్పుడు చూసి ఇలాంటి సినిమా ఏంటి సినిమానా ఇది, ఎవరు ఇక్కడ ఆడుతున్నారు, మైసూర్లో బృందావన్ గార్డెన్లో ఇద్దరే, అన్నిట్లో ఇద్దరే, లాస్ట్ ఏదో ఒక గ్రూప్ సాంగ్ ఉంటుంది అంతే. అప్పుడు సింగిల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇవాటి కూడా కళ్ళలో నిలబడి ఉంది. అది అలాగా నేను చెప్పింది ఇందాక నుంచి అదే భావం తీసుకోవాలి. ఆ డైరెక్టర్ గారు కూడా చెప్పాలి, దీంట్లో వీళ్ళిద్దరే చాలని ఆయన చెప్పాలి. వాళ్ళకి ఆ గట్స్, వాళ్ళకి ఆ రైట్స్ ఉంది కదా, డైరెక్టర్కే కదా మెయిన్ రైట్స్. ప్రొడ్యూసర్ దెన్ డైరెక్టర్ హీరో గారిని వాళ్ళు చెప్తారు, హీరో ఒక ఐడియా చెప్తారు, అంతా వాళ్ళకు వాళ్ళు 3-4 ఒక యూనిట్గా ఉంటారు. మేమందరూ బయట వాళ్ళమే. సో వాళ్ళు పర్వాలేదు వేయండి అని ఎందుకు చెప్తున్నారో తెలీదు, వీళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా అడుగుతారు. అలాగా అదే డ్యూయట్ సాంగ్ అంటే ఇద్దరి మధ్యలో జరిగేదని ఒక మాట. ఆ డ్యూయట్ అనే దానికి మీనింగే
డూయట్. అంతే కదా. గ్రూప్ సాంగ్ అనేది వేరు, ఫంక్షన్ సాంగ్ వేరు, జాతర సాంగ్ వేరు, అన్నిటికీ పేర్లు ఉన్నాయి. ఇక్కడ డూయట్ వెనకాల జాతర జరుగుతుంటుంది. అవును. రెయిన్ సాంగ్ వెనకాల వాళ్ళు తడిచిపోయి ఇలాగ అనుకుంటుంటారు. వాళ్ళందరికీ ఒకేసారి ఫీలింగ్ వచ్చేస్తుంది. అలా మారిపోయింది అంతా. మార్పు రావాల్సిందే. మార్పు లేకుండా ఉంటే నేను కూడా వచ్చి ఉండేదాన్ని ఏం కాదు. నా స్టైల్ని లైక్ చేసే ఆడియన్స్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఆడియన్స్ ఉన్నారు. ఆ అమ్మాయి బాగా ఆడుతుంది, ఆ సాంగ్ బాగుంది అన్నారంటే నా స్టైల్ లైక్ చేశారు ప్రజలు కూడా. చాలామంది నా దగ్గర వచ్చి ఇలాగ తల మీద చేయి పెట్టి ఆశీర్వాదం చేసి వెళ్ళేవాళ్ళు అవుట్డోర్లో, వైజాగ్లో, అన్ని పల్లెటూరులోనూ. నీ వాయిస్ డిఫరెంట్గా ఉందమ్మా, మైక్లో ఎఫెక్షన్ ఉంది, టాలెంట్ ఉంది, అధికారం కూడా ఉంది, ఇలాగే కంటిన్యూ చేయి అన్నారు. పెద్ద పెద్ద చాలా 80-90 ఇయర్స్ వాళ్ళు కూడా బయటకు వచ్చి పల్లెటూరులో షూటింగ్లు జరిగేవి కదా. అలాగా నాకు చాలా సంతోషం, అదంతా తలుచుకుంటూనే ఉంటాను. సో మీరు హీరాలాల్ గారి దగ్గర, తంగప్పన్ గారి దగ్గర చేశారు. ఒక విధంగా చెప్పాలంటే గురువుకి ఈక్వల్గా పేరు తెచ్చుకున్నారు, మీ గురువులకి ఈక్వల్గా తెచ్చుకున్నారు. ఒక కొండకచో ఒక విధంగా వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువ పేరే తెచ్చుకున్నారు. అంటే మనం అది వాళ్ళని తక్కువ చేయడం అనేది చాలా తక్కువ చేయడం కాదు. వాళ్ళకి చాలా ఇబ్బందులు పడ్డారండి మాకన్నా మునుపు డాన్స్ డైరెక్టర్లు. చాలా పాపం, చాలా ఇబ్బంది పడి చేసేవాళ్ళు. సో అలా మీ శిష్యుల్లో మీలాగా పేరు తెచ్చుకున్న వాళ్ళు ఎవరంటే ఏం చెప్తారు? చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు. రాజశేఖరు ఇక్కడ సెటిల్ అయినాడు కదా, అలాగే చాలామంది ఉన్నారు. దినేష్, తర్వాత లారెన్స్ నా దగ్గర చేశాడు గ్రూప్లో. ఇంకా ఎవరెవరు మాస్టర్ల పేరు మర్చిపోతున్నాను. సుచిత్ర గారు చేశారు. సుచిత్ర చేశారు. చాలా క్లాస్గా ఉంటుంది తన టేకింగ్, ఎక్స్ప్రెషన్ క్లాస్. ఎక్కడ ఎబ్బెట్టుగా ఉండదు, స్క్రీన్లో బోర్ కొట్టదు, ఏంట్రా ఇలాగుంది అని అనుకోరు. అంత చక్కగా ఏ సాంగ్ ఇచ్చినా చేసే టాలెంట్ గల ఒక అమ్మాయి. లారెన్స్ మీ దగ్గర చేశారంటున్నారు. సురేఖ, వాళ్ళు హిందీలో ఫేమస్. సో ప్రకాష్ అండ్ సురేఖ దగ్గర వాళ్ళ స్టైల్ డిఫరెంట్. హిందీలో బాగా చాలా మంచి పేరు వాళ్ళకి. చాలా మంచి, చాలా మంది 20 మంది ఉన్నారు అసిస్టెంట్ నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు. మాస్టరే 20 మందికి పైన ఉన్నారు. కళా మాస్టర్ కూడా మీ దగ్గర చేశారు? కళా మాస్టర్ నా దగ్గర. కళ మాస్టర్ తర్వాత ఏంటి అంటే అదే చెప్పాను కదా, నమ్ముతానని. అలాంటి దాంట్లో కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు. సో లారెన్స్ డాన్స్ మాస్టర్గా పేరు తెచ్చుకున్న తర్వాత ఆర్టిస్ట్గా ఇప్పుడు నెంబర్ యూనియన్లో చూస్తాం కదా, ఎప్పుడన్నా కలిసారా అంటున్నా? తర్వాత షూటింగ్లో చూస్తాం. షూటింగ్లో కాదు, యూనియన్లో వస్తారు కదా మీటింగ్ అప్పుడు. ఒకప్పుడు వచ్చేవాళ్ళు ఎక్కువగా. రాను రాను ఆయన హీరో అయినాక అది కొంచెం తగ్గింది. చేశారు నా దగ్గర వర్క్ చేశాడు తను. తనే చెప్పాడు అందరితోనూ. చేశాడు, 1-2 పాటలు చేశాడు గ్రూప్లో.